హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కజ్జికాయలు చేసుకుంటున్నామండి. ఇవాళ ఈ పిండి అయిపోయినాయి అన్నీ చేయటం. ఇగో కజ్జికాయలు చేశానండి. నేను చేసి ఎలా చేశానండి, పుట్నాల పప్పు, కొబ్బరి, యాలుక్కాయలు, చక్కెర, బెల్లం, నెయ్యి అన్నీ పావు కేజీ కలిపి మొత్తం మిక్సీ పట్టి నెయ్యి వేసి పిసికి ఇదిగో ఇట్లా మనం తయారు చేసుకుంటాం. అయిపోయిందండి. ఇదిగో ఇంత బాగా వచ్చినాయి చూడండి. ఇది మనం ఇంత చిన్న దాంట్లో వేసుకుంటే మనకు నూనె వాటంగా కలిసి వచ్చిద్దండి. మనకి నూనె దిండుగా అనిపిస్తుంది. అన్ని ఈ కజ్జికాయలు శుభ్రంగా మునిగిపోతాయి. మరి పెద్ద బాండీలో పోసుకున్న కేజీ నూనె అయినా కనిపించదు. చట్నీ దోశ, ఇడ్లీ, చట్నీ ఇంత చిన్న దాంట్లోనే ఇన్ని చేశానండి నేను. అప్పటికి ఇక ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక కజ్జికాయ బాగా రెడీ అయినాయి. అంతే ఫ్రెండ్స్, మనం చేసేది ఏం లేదు. మైదా గోధుమ పిండి నేను వేసింది. మైదా గోధుమ పిండి రెండు కలిపి మిక్స్ చేసి మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పిండి పిసికి ముద్ద ఒక కవర్లో పెట్టి పెట్టుకోవాలి. ఆ కవర్లో పిండి బాగా మెత్తంగా అయ్యేటప్పటికి మనము పుట్నాల పప్పు, బెల్లము, చక్కెర, నూగులు, కొబ్బరి, నెయ్యి అన్ని సమానంగా నేనైతే ఒక కేజీ పిండి కలిపి పెట్టుకుని అన్నిటికి సరిపోయినాయి. దగ్గర 100 అయినాయి. 100 కజ్జికాయలు అయినాయి. ఒక కేజీ పిండి అన్నీ కలిపి చూడండి ఎంత బాగా రెడీ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గంట కొట్టండి. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.